లడ్డు విష్ణు గారు అండ్ అలానే ప్రియదర్శి గారు, ప్రసాద్ బెహ్రా గారు, నిహారిక ఎన్ఎం గారు అండ్ అలానే ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ ఇంత అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేసినటువంటి విజయ్ గారు అండ్ అలానే బన్నీవాస్ గారు అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. బన్నీవాస్ గారు ప్రెజెంట్ చేస్తూ సప్తాశ్వ మీడియా వర్క్స్, బీవీ వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్, బెంచ్ మార్క్ బ్యానర్ పై విజయేందర్ రెడ్డి గారు, భానుప్రతాప్ గారు, కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్స్గా, సోమరాజు గారు కో ప్రొడ్యూసర్గా, పీకే గారి ఎడిటింగ్లో, ఆర్ఆర్ ధ్రువన్ గారి మ్యూజికల్లో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ విజయ్ గారి డైరెక్షన్లో ప్రియదర్శి గారిని, నిహారిక ఎన్ఎం గారిని, విష్ణు ఓయ్ గారిని, ప్రసాద్ బెహ్రా గారిని అండ్ అలానే రాగ్ మయూర్ గారిని చూడబోతున్నాం. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేను మీ మధ్యలోకి వచ్చేస్తున్నాను ఇప్పుడు. సో మీ అందరికీ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుదామని డిసైడ్ అయ్యాను. నాకు తెలిసి అందరి దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. మీరు కొద్దిసేపు కాలేజ్లో ఉన్నామని మర్చిపోయి ఓపెన్ హార్టెడ్గా ఆన్సర్లు చెప్తే చాలా హ్యాపీ. ఓకే, ఇటుపక్క అమ్మాయిలు బాగా కనిపిస్తూ ఉన్నారు, ఎక్కువ ఎనర్జెటిక్గా. ఓకే, మీ దగ్గరకు వచ్చే ముందు నా పేరు శ్రవంతి. మొదటగా వైట్ షర్ట్ అమ్మాయి కనిపించింది నాకు ఎదురుగా ఫస్ట్ లైన్లో. ఏదైనా శుభారంభం ఆడవాళ్ళతో, ఆరంభం ఆడవాళ్ళతో అంటారు కాబట్టి. సో నాన్న నీ పేరేంటి? లాస్విని. అబ్బా భలే ఉంది పేరు కూడా. మా మిత్రమండలిలో కోత గ్యాంగ్ లాగా డిఫరెంట్గా ఉంది. ఓకే, సో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉందా? ఫ్రెండ్ గ్యాంగ్ ఉందా? ఫ్రెండ్స్ ఉన్నారా? పోనీ ఉన్నారు కదా. సో మీ ఫ్రెండ్స్లో ఎంతమంది ఉన్నారు గ్యాంగ్? మీ గ్యాంగ్ ఎంతమంది? 5 మెంబర్స్. ఓకే, అందులో తోప్ ఖాన్, తురుమ్ ఖాన్ లీడర్ ఎవరు? నువ్వేనా? మరి అంత సైలెంట్గా ఉంటావేంటి? ఇంత సైలెంట్గా ఉంటే కుదరదమ్మా. సరే, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కదా, కొంచెం సైలెంట్గా ఉంటారు. జర్ర మనం వెనకలు పోదాం. వెనకలు పోయి సరే ఫస్ట్ కొంచెం ట్రైనింగ్ అయి ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఈవిడ ఉన్నారు కాబట్టి ఈవిడతో స్టార్ట్ చేద్దాం. చాలామంది ఫ్రెండ్స్ అయి ఉంటారు ఇన్ని ఇయర్స్గా. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి గారు. ఓకే, లక్ష్మి గారు ఈజ్ హియర్. లక్ష్మి గారు మీకు ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది కదా పక్క? ఉందా లేదా? ఉంది కదా. అయినా పర్లేదండి, ఎంప్లాయ్ అయితే ఏంటి, ఫ్రెండ్స్ అనేది ఫర్ ఎవర్. చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్షిప్ లేకుండా బ్రతకుండగలుగుతామా? లేదు కదా. సో మీ గ్యాంగ్లో లీడర్ ఎవరు? అంటే ప్రతిదీ ఇనిషియేట్ చేసే వాళ్ళు ఎవరు అని. అప్పుడైతే నేనే, అప్పుడైతే మీరే. సో అప్పటికి ఇప్పటికీ ఫ్రెండ్షిప్లో నాకు తెలిసి ఏజ్ పెద్దది అవుతూ ఉంటుంది కానీ వైబ్ మాత్రం అలానే ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు మీ గ్యాంగ్లో చేసిన కోతి పని ఏంటి? చిన్నప్పుడు మామిడికాయలు అవి కోసేసేవాళ్ళు. చూసారా, యంగ్స్టర్స్ ఉన్నారు కానీ ఆవిడ ఎంత బాగా చెప్పారు లక్ష్మి గారు. దొంగగా మామిడికాయ చెట్టు ఎక్కి మామిడి పండ్లు కోసేవాళ్ళంట. అంతే, చాలా సింపుల్ ఆన్సర్స్ అబ్బా. ఓకే, మీ గ్యాంగ్లో ఇప్పటి వరకు వాళ్ళు అలా చాలా చిన్న చిన్నగా చెప్పారు, జస్ట్ ఇనిషియేటివ్ 1, 2 కాబట్టి. మూడో దగ్గరకు మీ దగ్గరకు వచ్చాం. చాలా బీభత్సమైన తుంటరి పని ఏం చేశారో అది చెప్పండి మాకు. కాలేజీలో క్వశ్చన్ పేపర్ కొట్టేసాం. కాలేజ్లో క్వశ్చన్ పేపర్ కొట్టేశారంట. ఇది కదా, అది దా సర్ప్రైజ్. మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తా అటు అమ్మాయిలను అడిగి. అమ్మాయిలు కొంచెం మొహమాట పడుతున్నారు కానీ పైకి అలా ఉంటారు, కానీ చేసేవన్నీ చాలా చేస్తారు నాకు తెలుసు. మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు? నిహారిక గారికా, దర్శి గారికా అండ్ అలానే విష్ణు గారికి? ఎవరి డైలాగ్ చెప్తారు? ప్రియదర్శికి. ఎవరి కోసం ఈ యుద్ధం, ఎవరి కోసం ఈ రక్తపాతం, రణభూమిని చీల్చుకుని వచ్చే కొత్త రాజు కోసం. పోన్లే, ప్రేమతో డైలాగ్ మార్చారు కానీ దర్శి గారి కోసమే డెడికేట్ చేశారు కాబట్టి ఓకే, పర్లేదు. ఎస్, మిత్రమండలి నుంచి కత్తందుకో జానకి. అండ్ ఈ పాటికే మీరు దీనికి సంబంధించిన ప్రోమో చూసుంటారు. హిలేరియస్గా ఉంది. ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ పదాలు ఉన్నాయో, సోషల్ మీడియాలో ఏవైతే ట్రెండింగ్ మీమ్స్ చూస్తున్నామో, సో వాటన్నిటినీ కలగలిపి ఈ పాట చిత్రీకరించారేమో అని నాకు అర్థమవుతుంది. మామూలుగా ఉండదు. టీజర్ చూస్తే హిలేరియస్ ఫన్, రోలర్ కోస్టర్ రైడ్ లాగా దిల్ రాజు గారు డైలాగ్ చెప్పినట్టు ఫన్ వేణుమా ఫన్ ఇరుకు.
ఎంటర్టైన్మెంట్ వేணுమా ఎంటర్టైన్మెంట్ ఇరుకు. సో అలా బోలెడంత ఫన్ ఉండబోతుంది ఈ సినిమా. సూన్ థియేటర్స్లో చూడబోతున్నాం. సో టీం అందరికీ ఆహ్వానం పలికేద్దాం. మా మిత్రమండలి సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. సినిమాని ఇంత ప్రేమిస్తున్నందుకు, సినిమా వాళ్ళని ఇంత ఆదరిస్తున్నందుకు. అందుకే ఇవాళ స్పెషల్గా మేమందరం అమలాపురం రావడానికి రీజన్ ఇదే. మీ ప్రేమ, మీ అభిమానం. మరొక్కసారి హార్డియెస్ట్ వెల్కమ్ మా దర్శి గారికి, మా నిహారిక గారికి, మా రాగ్ మయూర్ గారికి అండ్ మా ప్రసాద్ బెహ్రా గారికి. సైలెంట్గా ఏమీ తెలియనట్టు కూర్చున్నటువంటి మా లడ్డు. అర్థమవుతుంది కాన్సన్ట్రేషన్ లడ్డు గారిదంతా. వెనుక కూడా ఆయనకు 2 కళ్ళు ఉన్నాయి. అలా చూస్తున్నారు ఆయన, మాకు అర్థమవుతోంది. మా బన్నీవాస్ గారికి అండ్ అలానే డైరెక్టర్ విజయ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారికి, కో ప్రొడ్యూసర్ సోమరాజు గారికి అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్ విజయేందర్ రెడ్డి గారికి, భానుప్రతాప్ గారికి, కళ్యాణ్ గారికి అండ్ అలానే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా అమలాపురం ఎంపీ జిఎం హరీష్ బాలయోగి గారికి అండ్ అలానే కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు గారికి, ఎండి రవివర్మ గారికి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. కత్తందుకో జానకి, కమ్ ఆన్ లెట్స్ ప్లే. Yes, here we go. 3, 2, 1. కత్తందుకో జానకి song on screen please.
వ్యాన్ ఎక్కి మీరు చేసిన రచ్చ నో బోర్డు పెట్టుకొని మామూలుగా లేదు. అలా సైలెంట్గా ఉన్న వాళ్ళే ఎక్కువ రచ్చ చేస్తారు, ఎక్కువ ఫ్లడ్ చేస్తారు అమ్మాయిలను కదా. సైలెంట్గా ఉన్న వాళ్ళని అస్సలు నమ్మొద్దని మాకు అర్థమైంది. ఓకే, సో అబ్బా అందరు హ్యాపీగా వచ్చి కూర్చోరా. ఈవెంట్ హ్యాపీగా ఫ్లో స్టార్ట్ అవుతూ ఉంది, ఇంకా ఏమీ జరగదు. మనం హ్యాపీగా ఈవెంట్ని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరూ ఓపిక్గా నిల్చొని ఈవెంట్ని సక్సెస్ చేస్తున్నందుకు. ఎస్, అండ్ ఇంత అద్భుతమైన సినిమాని, ఇంత కలర్ఫుల్ సినిమాని, ఇంత ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ లాంటి సినిమాని, ఇంత కామెడీ సినిమాని అందిస్తున్నటువంటి ఈ బ్యానర్స్ యొక్క ఏవి చూసేద్దాం. ప్రొడక్షన్ హౌస్ యొక్క ఏవి. హియర్ వి గో, ప్రొడక్షన్ హౌస్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల గారి నేతృత్వంలో నూతన ప్రతిభకు వెన్నుదన్నుగా నిలుస్తూ వైవిధ్యమైన కంటెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా పేరుగాంచిన హాయ్ నాన్న, మట్కా సినిమాలతో సరికొత్త ట్రెండ్కు స్వాగతం పలికిన ట్రెండింగ్ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్. నా ప్రేమ సరిపోవట్లేదమ్మాయి. ఒక మంచి సినిమాకు పునాది ఒక మంచి కథ అయితే, ప్రతి సినిమా విజయం వెనుక నిశ్శబ్ద శక్తిగా తెర వెనుక ఉండి నడిపించేది నిర్మాత. అలా ఎన్నో విజయవంతమైన విప్లవాత్మకమైన సినిమాలను నిర్మించి సినీ ప్రేమికుల హృదయాలకు ఆకట్టుకునే నిర్మాణ సంస్థల వెనక ఎందరో కళాకారులు, దర్శకులకు అవకాశం కల్పించాలని ఒక గొప్ప కళతో పాటు తమ జీవితాన్ని కళకే అంకితం ఇచ్చిన కళాభిమానులెందరో ఉంటారు. అలాంటి కళాభిమానుల్లో ఒకరు కొత్త వారికి కొత్త కథలకు వేదికగా నిలుస్తూ వినూత్నమైన కాన్సెప్టులతో ప్రేక్షకుల హృదయాలను గెలవాలని కళ్యాణ్ మంతిన గారు, అలాగే కథలను అపురూపమైన అనుభూతులుగా మార్చాలని తప్పిస్తూ తండెల్, ఆయ్, సింగిల్ వంటి హిట్ చిత్రాల అనుభవాన్ని పంచుకున్న భాను ప్రతాప గారుల అపూర్వ కలయికకు సాక్ష్యంగా మొదలైంది సప్త అశ్వ మీడియా వర్క్స్. అలాగే సక్సెస్ఫుల్ లైనప్ తో సూపర్ హిట్ సినిమాలతో బన్నీవాసు గారి మార్గదర్శకత్వంలో నిర్మాణ విలువలకు ఓ కొత్త నిర్వచనంగా మొదలైన వివి వర్క్స్ నిర్మాణ సంస్థ. ఇలా క్రియేటివిటీకి, సరికొత్త టాలెంట్కు అవకాశాలను కల్పించే దిశగా వివి వర్క్స్, సప్తాశ్వ క్రియేషన్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఒక్కటిగా కలిసి నిర్మిస్తున్న న్యూ ఏజ్ కామెడీ ఎంటర్టైనర్ ఈ మిత్ర మండలి సినిమా.
అండ్ సోమరాజు గారికి, మిగతా క్రూ అండ్ అందరికీ, హీరోయిన్, డైరెక్టర్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లడ్డు విష్ణు గారిని మాట్లాడవలసిందా రిక్వెస్ట్. హాయ్ అమలాపురం. మీకు తెలియదు కానీ నేను అమలాపురంలో చాలా టైం స్పెండ్ చేసిన. ఈ సంక్రాంతి కూడా అమలాపురంలోనే ఉండే నేను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్, ఎవ్రీవన్ ఆన్ ద స్టేజ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ everyone on the stage, thanks a lot for providing us this opportunity to give us a couple of minutes to talk to the students. మీకు అందరు కూడా థ్యాంక్ యూ. వర్షం పడుతున్న వచ్చినారు. మా సినిమా చూడండి. దానికన్నా ముందు వాట్ ఎవర్ వి షోడ్ యూ టుడే, ప్లీజ్ వాచ్ అస్. ఇది నా ముందు సినిమాల కన్నా ఒక 5 ఇంతలు బాగుంటుంది, ఎందుకంటే మా మిత్ర మండలితో నేను చేస్తున్నాను కాబట్టి. Also, thank you. I'm going to pass the mic to my friends here so that we won't take a lot of time and it's raining. And next Ragmayur. Love you guys. Thank you. Next Ragmayur గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అండి, రాబోయే కాలానికి కాబోయే డాక్టర్స్ అందరికీ హ్యూజ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ వర్షంలో కూడా ఎక్కువ మాట్లాడను. ప్లీజ్ ఎంజాయ్ ద సాంగ్. మూవీ వచ్చినప్పుడు అది కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ నెక్స్ట్ ప్రసాద్ బెహ్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రసాద్ బెహ్రా గారు. ఈ మధ్యలో కమిటీ కుర్రోల తర్వాత ఈయన 1000 కోట్ల రెమ్యునేషన్తో దూసుకెళ్ళిపోతున్నారు. హాయ్. డాక్టర్స్ అంటే డీసెంట్గా ఉంటారు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారేమో. మా నిహారిక ఇంగ్లీష్లో చెదగొట్టేస్తుంది. వీళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మనం కూడా 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడదామని చాట్ జీపీటీ ఓపెన్ చేశా. నాకన్నా చిల్లర ఉన్నారు అందరూ. సో ఇక్కడే కమిటీ కుర్రాళ్ళు ఇదే ఊర్లో షూట్ చేసాం. ఇదే ఊర్లో ఆయి కూడా షూట్ చేసాం. 2 మంచి హిట్లు అయినాయి. అలాగే ఇదే ఊర్లో మా మిత్రమండలి సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం. దీన్ని కూడా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. థ్యాంక్ యూ. వర్షంలో కూడా నిలబడి మా కోసం ఉన్నందుకు మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆ టెంట్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ, అట్లా చైర్లు పెట్టుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో వర్షం పడుతున్నా కూడా మీరు అందరూ ఉన్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకో ఈవెంట్లో కలుద్దాం. రాజమండ్రికి ఈ ఎనర్జీని మ్యాచ్ చేసేలాగా మా టీం అంతా. రాజమండ్రి పక్కన అమలాపురం కదా. అమలాపురం అన్న, సారీ అన్న హరీష్ అన్న, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. లాస్ట్ టైం కూడా ఇట్లాంటి మిస్టేక్ ఏదో జరిగినట్టుంది. వాళ్ళని క్షమించినట్టే నన్ను క్షమించండి ప్లీజ్. వర్షంలో అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ. కత్తందుకో జానకి సాంగ్ని షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంకో ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆర్ ప్రియదర్శి, ఆర్ కౌశిక్, పెళ్లి చూపుల నుంచి ఇప్పటి వరకు మనల్ని ఎంతగానో నవ్వించినటువంటి దర్శి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. కిమ్స్ లే మరి మీరు ఎక్కువ తడిస్తే మళ్ళీ డోలో 650 వేసుకోవాల్సి వస్తుంది. లేదా విటమిన్ సి షార్ట్ తీసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా డ్యూటీకి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే ముందు మేము కత్తందుకో జానకి బదులు స్కేల్పల్ అందుకో జానకి అని మారుదామా అనుకున్నాము. బట్ ఈ ప్రేమని మళ్ళీ మీకు 2 ఎక్కువ తిరిగిస్తాం. దయచేసి ఈ పాటని ట్రెండ్ చేయండి. అలాగే ఒకే ఒక్క సెంటెన్స్ అడుగుతాను, ఎందుకంటే ఇక్కడ హరీష్ గారు ఉన్నారు. మీ సమస్యలు ఎలా తీరుస్తారో, మీరు మా సమస్యలు తీర్చాలని అడుగుతున్నాం. మీరు ఎంతోమంది పేషెంట్స్ కాపాడతారు, కానీ ఇవాళ మా దగ్గర ఉన్న కొన్ని పేషెంట్స్ మా సింగిల్ స్క్రీన్ థియేటర్స్, చాలా థియేటర్స్ చాలా బాధపడుతున్నాయి. మీరు కూడా కొంచెం మాకు సలైన్ ఎక్కించినట్టు వచ్చి థియేటర్కి వచ్చి మా సినిమాలు చూస్తే జస్ట్ అట్లా సూచర్ చేయండి, కొంచెం చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. అలాగే చైతన్య రాజ్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. హరీష్ అన్న చాలా థ్యాంక్ యూ.
to have a young dynamic leader like Harish Anna here, such a great thing, such a great honor. Last but not the least, I love you all. Thank you, thank you, thank you, thank you. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్గా విచ్చేసేటువంటి మా ఎంపీ హరీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ అయితే మాత్రం మీకన్నా మాకు ఇంకా ఎక్కువ ఆనందం ఉందన్న. ఎందుకంటే ఇది నా మొదటి పిక్చర్ నేను ఆడియో లాంచ్కి రావడం. సో ఇది నాకు ఎంత ఆనందంగా ఉందో మీకు కూడా, మీ అందరికి కూడా, స్టార్ క్యాస్ట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా. ఎందుకంటే మీ అందరినీ ప్రత్యేకంగా నేను చూశానన్న. మీ అందరూ మూవీస్ అయినా, వెబ్ సిరీస్ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, మీరందరూ కూడా ఏ విధంగా అవన్నీ చూసినప్పుడు కూడా మేము చాలా సమయాలు మేము మర్చిపోయి చాలా ఆనందంగా ఉంటాం. ఎక్కువగా మాట్లాడను. మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చైతన్య రాజు గారు ప్లీజ్, ఆర్ చైర్మన్ ఆఫ్ కిమ్స్. మిత్రమండలి సినిమా ఈరోజు కత్తందుకో జానకి సాంగ్ లాంచ్ అద్భుతం, వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఇంతమంది మెడికోస్, మీకు ఉన్నటువంటి లక్షలాది కనెక్షన్స్ సోషల్ మీడియాలో మీరంతా ప్రమోట్ చేసి మనంతా కూడా ఈ సినిమాని సక్సెస్ చేయడానికి చేద్దాం. ప్రత్యేకించి బన్నీవాస్ గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అలాగే విజేందర్ రెడ్డి గారు, సోమరాజ్ గారు, కళ్యాణ్ గారు, అలాగే ప్రియదర్శి, అలాగే ఈ అమ్మాయి నిహారిక హీరోయిన్ రాదు, ఇంకా వస్తుంది. సో వీరందరూ యంగ్ డైరెక్టర్స్, యంగ్ టీమ్, మీలాగే సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ విజయేందర్ రెడ్డి గారిని అండ్ అలానే బన్నీవాస్ గారిని, భాను ప్రతాప్ గారిని, కళ్యాణ్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్, నేను ఒక డాక్టర్నే. ఐ జస్ట్ గివ్ యూ వన్ బిట్. కార్లో వచ్చేటప్పుడు ఈ సాంగ్ ఇంజనీరింగ్ కాలేజీలో లాంచ్ చేస్తే బాగుందని వాళ్ళంటే తప్పు. డాక్టర్స్ ఉన్నంత మాస్ ఇంజనీర్స్ ఎప్పుడు మ్యాచ్ కాలేరు. ఆ మాట అన్నది నేనే. అంటే ఈ సాంగ్కి డాక్టర్స్ కరెక్టా అని అడిగాను. ఇంత మాస్ ఈ సాంగ్కి అంటే, అన్న నీకు తెలియదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత మాసో దానికి డబల్ మాస్ మా డాక్టర్స్ కూడా ఉంటారు అన్నారు. లవ్ యూ ఆల్, లవ్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు రేపొద్దున డాక్టర్స్ ఫినిష్ అయిన తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళండి. మన గచ్చిబౌలిలో ఆర్టీ హాస్పిటల్ మొత్తం ఈయందే. థ్యాంక్ యూ సో మచ్. అమలాపురం నేను రీసెంట్గానే అనే సినిమా ఈ ఊరు బేస్ మీద తీశాను అండ్ మొన్న దానికి గద్దర్ అవార్డు కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ లవ్. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇంత వైబ్, ఇంత ఎనర్జీలోంచి ఇంత యూత్ సాంగ్ని ఇక్కడ రిలీజ్ చేసాం. చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాం కానీ బికాజ్ ఆఫ్ వర్షం వల్ల అందరూ కూడా కట్ షార్ట్గా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఒక్క మొక్క చెప్తానండి మీ ఎనర్జీ చూసాక. మామూలుగా యాక్టర్లు అందరూ ఏమంటారంటే డాక్టర్ అవుదామని యాక్టర్ అవుదామని అంటారు. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరందరూ కూడా డాక్టర్లు కాదు, యాక్టర్లు. థ్యాంక్ you so much to all the team of Mitra Mandali. Thank you so much to all the Kim students. ఇంత వర్షం పడుతున్నా మీ ప్రేమని చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సూన్ మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా కత్తందుకో జానకి అన్న పాట రిలీజ్ అయింది. ఏంటేంటి థ్యాంక్ యూ. వర్షం పడుతోంది, స్టెప్ వేయమంటున్నారు. కత్తందుకో జానకి రెడీ, ఒకటే స్టెప్ రెడీ. దర్శి గారు, మయూర్ గారు రాదు. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. అండ్ మీరందరూ కూడా రీల్స్ ద్వారా మీ సోషల్ మీడియాలో ఈ పాటని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం.